ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 511వ పద్యం. క్షితినాదోత్తమ క్షితినాదోత్తమ నీ చరితము మహాచిత్రంబు. మీ తాతలు ఉగ్రతపోధన్యులు విష్ణు పార్శ్వపద వింగామించి రాజన్య శోభిత కోటీరమణి ప్రభాన్విత మహాపీఠంబు వర్జించి ఉన్నతులై నీవు మహోన్నతుండవు గదా. నారాయణ ధ్యాయివై. క్షితినాదోత్తమ పరిషిన్ మహారాజ, నీ చరిత్రము నడవడిక మహా గొప్ప చిత్రంబు ఆశ్చర్యకరమైనది. మీ తాతలు పూర్వులు ఉగ్రమైన భీకరమైన తపస్సు వలన ధన్యులు చరితార్థులు. విష్ణువు పార్శ్వ ప్రక్కన ఉండుట, పదవిన్ గొప్ప స్థితిని కామించి కోరుకొని రాజుల యొక్క శోభ కలిగిన ప్రకాశిస్తున్న కోటిర కిరీటముల మణి రత్నపు ప్రభలచే కాంతులచే అన్నమాట. అన్విత కూడిన మహా గొప్ప పీఠంభున్ సింహాసనమును విడిచిపెట్టిరి. ఉన్నతులు గొప్పవారు అనగా శ్రేష్ఠులు అయి నీవు మహా మికిలి ఉన్నతుండవు గొప్పవాడివి కదా. నారాయణ భగవంతుని అధ్యాయని ధ్యానించువాడవు అయి. భావము. రాజేంద్ర, నీ చరిత్రం చాలా విచిత్రం. చిత్రం. స్తుతి పాత్రం. మీ పూర్వీకులు మహాతపస్సంపన్నులు. వారు వాసుదేవుని సన్నిధిని వాంఛించి నానా రాజకిరీట రత్న ప్రభా రాజితో విరాజిల్లే రాజపీఠాన్ని విసర్జించారు. వారే ఉన్నతులు అనుకుంటే నారాయణ నామపారాయణమైన నీవు వారికంటే మహోన్నతుడవు. 512 పద్యం. వసుధాధీశ్వర నీవు మత్యతనువన్ వర్జించి నిశోకమై వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబున సర్వసమత్వంబున చెరునంతకు భగవద్వాక్యంబులన్ వించు. ఏ దశకు పోవక చూచుచుండెదము నీ దివ్య ప్రభావంబులన్. వసుధాధీశ్వర రాజా, నీవు మర్త్య మానవ తనువున్ శరీరమును వర్జించి విడిచిపెట్టి శోకము లేనిది అయి వ్యసన పాపములు అనగా కామ క్రోధముల వలన పుట్టినటువంటి దోషములు ఇవి 7 ఉంటాయి. అవి పానము, స్త్రీ, మృగయ, జూతము. ఇవన్నీ కామం వల్ల పుడుతూ ఉంటాయి. వాక్పారుష్యము, దండపారుష్యము, అర్ధపారుష్యము ఇవి కోపం వల్ల పుడుతూ ఉంటాయి. తర్వాత ఛేదకము, తుంచివేయబడినవి అయి రజోగుణము రహితం అంటే లేనిది అయి వర్తించు ఉండు. లోకము సమస్తమునందు సమత్వముతో చేరెడి అంత సమయము వరకు భవత్ నీ యొక్క వాక్యంబులన్ భాషణములను లేదా మాటలను వినుచు ఏ దశ ప్రక్క కు పోవక వెళ్ళకుండగా చూచుచు ఉంటాము. నీ యొక్క దివ్య లోకాతీతమైన ప్రభావంబులన్ మహిమలను. భావము. వసుమతి వల్లభ, నీవు ఈ మనుష్యదేహాన్ని వదిలి శోకరహితమై వ్యసనరహితమై రజోరహితమై వర్తించ పుణ్యలోకాన్ని చేరేటంత వరకు మేము ఇక్కడే ఉంటాము.
ఎక్కడికి పోకుండా నీ మాటలు వింటూ నీ దివ్య ప్రభావం అంతా తిలగిస్తూ ఇక్కడే కూర్చుంటాము. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.